తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ కార్యక్రమాల రూపకల్పనపైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ కార్యక్రమాల రూపకల్పనపైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మంత్రుల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ భేటీలో కీలక అంశాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సభలో ప్రభుత్వంపై ఎలా పోరాడాలనే దానిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా సమస్యలపై కలమెత్తేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా ముందు తీసుకెళ్లేందుకు మార్గాలపై చర్చిస్తారని కూడా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జరిగినటువంటి దీని మీద అయితే ప్రజా ఉద్యమాలు చేస్తుందో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి దానికి సంబంధించినటువంటి అంశాలని ఈ భేటీలో కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి డిఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై భవిష్యత్ కార్యాచరణకు ఖరారు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అంశంపై నిరుద్యోగుల తరఫున గళం విప్పాలని చెప్పని జగన్ నిర్ణయించినట్టుగా కూడా తెలిసింది. అంతేకాకుండా ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న సభలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నటువంటి శాసన మండలిలో కౌన్సిల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ అంశాన్ని సభలో మరియు ప్రజల్లో బలంగా తీసుకెళ్లడంపై చర్చిస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అందిస్తుంది. అంతేకాకుండా సూపర్ 6 హామీలు వైఫల్యాలు, నిరుద్యోగ వృత్తి, విద్యా జీవన బకాయిలు విడుదలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి కీలక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటి వరకు శాసన మండలిలో మాత్రమే వైసీపీ గళం ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. శాసన మండలిలో మాత్రమే వైసీపీ మాట్లాడుతూ మండలిలో మాత్రమే వైసీపీ గళం ఎత్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే శాసనసభ అమరావతి కూడా పూర్తి స్థాయిలో వైసీపీ హాజరు కాకపోవడం, లేదు అంటే కనుక మొదటి రోజు శాసనసభ సమావేశాలకు హాజరు కావడం, గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత శాసనసభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఈ 17 నుంచి జరగబోయేటువంటి పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం అనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయి ఇప్పటి వరకు దీని మీద అయితే ప్రజా ఉద్యమాలు చేశారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అటు శాసన మండలిలోనూ ఇటు శాసనసభలోనూ కూడా గళం ఎత్తేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.